ఆగండి మోడీ గారు, మీరు కైలాష్ యాత్ర చేయాలంటే నా పర్మిషన్ ఉండాలి, లేకపోతే చేయనివ్వను. భారతీయుల గుండెల్లో కొలువైన పరమశివుడి పవిత్ర పుణ్యక్షేత్రం కైలాస మానస సరోవరం యాత్రపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద పొలిటికల్ భూకంపం సృష్టించబడుతుందండి. ఇన్నాళ్ళు భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న నేపాల్ ఉన్నట్టుండి భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ సంచలన ప్రకటన చేసింది. నేపాల్ కొత్త ప్రధానమంత్రి బాలెన్ షా ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ ద్వారా భారత్ చైనాలో నిర్వహించతలపెట్టిన ఈ పవిత్ర యాత్రను అడ్డుకుంటామంటూ నేరుగా ఢిల్లీకి బీజింగ్కు అల్టిమేటం జారీ చేశారు. ఇల్లెక్కి కూర్చొని ఈరమ్మ మొగుని తిట్టినట్టు దశాబ్దాలుగా భారత్ సరిహద్దుల్లో ఉన్న శాంతిని దెబ్బతీసేలా ఇరు దేశాల మైత్రిని పక్కన పెట్టి నేపాల్ ఎందుకు ఈ సరిహద్దు వివాదాన్ని ఇప్పుడు గిల్లుతోంది? అసలు భారత్ భూభాగమైన లిపులేక్, లింపియాదుర ప్రాంతాలు మావే అంటూ బాలెన్ షా చేస్తున్న ఈ హెచ్చరికల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? భారత్ను ఇరుకొన పెట్టడానికి తెర వెనుక నుండి చైనా ఏమైనా నేపాల్ని నడిపిస్తోందా? 1816 నాటి చారిత్రక సుగౌలి సంధి రూల్స్ చెప్తూ నేపాల్ మ్యాప్ను మార్చేయడం వెనుక బాలెన్ షా వేసిన పొలిటికల్ స్కెచ్ ఏంటి? ఈ ఊహించని హెచ్చరికకు భారత విదేశాంగ శాఖ ఇచ్చిన గట్టి కౌంటర్ ఏంటి? అంతర్జాతీయ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు నిజాలను, చైనా ఆడుతున్న మైండ్ గేమ్ను ప్రతి ఒక్కరూ ఇప్పుడే తెలుసుకోవాలి. ఈ అంతర్జాతీయ వివాదం వెనుక ఉన్న పూర్తి విశ్లేషణ, అసలు నిజాలు మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి.